నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకి రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా వీడియోని ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్ సబ్ చే బెల్ ఐకాన్ సెట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలందరికీ, మా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు వినాయక చవితిని పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున వినాయకుడు జన్మించాడు. ఈ సందర్భంగా ఈసారి గణేష్ చతుర్థి పండుగ ఎప్పుడొచ్చింది? వినాయకుడి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు, అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు, గణేష్ పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు, శోభాయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. అయితే వినాయక చవితిని ఎవరు ప్రారంభించారు? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో మనం ఒకసారి పరిశీలిస్తే, హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికే ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజలు చేయాలి. ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలన్నా తొలగిపోతాయని, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతం నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు. హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగలు జరుపుకుంటాము. అయితే మరికొందరు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈ రోజే పొందారని, అందుకే ఈ రోజు వినాయక చవితి పండుగ జరుపుకుంటారని చెబుతారు. బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది. గణ అంటే బ్రహ్మవైరైన పురాణంలో గణ అనే పదానికి అర్థం కూడా ఉంది. గ అంటే విజ్ఞానమని, నా అంటే తేజస్సు అనే అర్థం. ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా వినాయకుడిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది. అంతేకాదు, గణపతి జయకావ్యాన్ని అద్భుతంగా రచించడంలో దాన్ని దేవతలు తిరస్కరించారట. వినాయక చవితి రోజున తెల్లవారుజామునే, అంటే సూర్యోదయంలోపే నిద్రలేచి ఉతికిన బట్టలు ధరించి పూజా మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఈశాన్య దిక్కులో ఒక పీటను తీసుకొని ఎరుపు లేదా పసుపు రంగులో బట్టలను పరచండి. ఈ శుభ ముహూర్తంలో గణేష్ విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి. ఆయా ప్రాంతాలను బట్టి 1, 3, 5, 9 రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుడిని సమర్పించాలి. బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన సింధూరం, మోదకం సమర్పించాలి. 10 రోజుల తర్వాత వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఇలా చేయడం వల్ల లంబోదరుడు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తీరుస్తాడని చాలా మంది నమ్ముతూ ఉంటారు. వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించిన చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివపార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట. మరో కథనం ప్రకారం గణపతి పండుగను పశ్చిమ బెంగాల్ బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొని ఆ తర్వాత నిమజ్జనం చేశారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు 5 రోజులకు, 9 రోజులకు పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3, 5 లేదా 9 రోజులు తర్వాత శోభాయాత్రలను నిర్వహించి నిమజ్జనం చేస్తున్నారు. వినాయక చవితి రోజున పొరపాటున కూడా రాత్రి వేళ చంద్రుడిని చూడకూడదు. పురాణాల ప్రకారం గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూస్తే చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున మద్యం, మాంసం వంటివి తీసుకోకూడదు. గణేష్ చతుర్థి వేళ మధ్యాహ్నం వేళ నిద్రపోకండి. ఈ పండుగ రోజున ఎవరిని అవమానించడం, ఎగతాళి చేయడం వంటివి చేయకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించాలి. ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7, 24 శనివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రత్యేక పూజలు చేస్తారు. వినాయకుడికి మొదటి పూజను చేయాలి. విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజలు చేయాలి. ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి
ఎలాంటి కష్టాలను తొలగిపోతాయని, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారని చెబుతారు. వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ ప్రారంభించాడు అని కొంతమంది, పశ్చిమ బెంగాల్ బాలగంగాధర తిలక్ ప్రారంభించాడని మరికొంతమంది చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడు వినాయకుడు, కార్తికేయుడు రెండో కుమారుడు. వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు. మన పెద్దలు కట్టారంటే మనము కడుతున్నాం. వాళ్ళు ఎందుకు కట్టారో వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకోవాలనే ప్రయత్నం చేద్దాం. వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకు భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లి ఎందుకు కడతారంటే అందుకు ఒకటంటే చాలా కారణాలే కనిపిస్తాయి. అనంత విశ్వంలో భూమి అణువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి. ఒక పాల సముద్రాన్నే కనిపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు. గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే 3 స్థితులు ఉన్నాయి. గణేషుని పూజలో ఈ 3 స్థితులు ప్రతీకలని గమనించవచ్చు. భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని చూచేందుకు పత్రిని, ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధన ఆరాధనకి ఒక పరిపూర్ణతని ఇస్తాము. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజలు అందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా. దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలు ప్రతీకగా భావించవచ్చు. పాలవెల్లి అంటే పాలపుంత అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి? అందుకే వెలగ పండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ లాంటి పండ్లను కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచనలు అన్నమాట. ఏ దేవతకైనా షాడోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడి కంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా. పైగా గణాధిపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా పాలవెల్లికి కాక మరేముంటుంది? గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువుతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏది లేకపోతే మట్టి ప్రతిమలు చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు. పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది. వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. అంటే ఏ పని తలపెట్టినా ముందు వినాయకుడిని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట. అందుకని ఎప్పుడు తొలి పూజ వినాయకుడికే చేస్తారు. అయితే వినాయకుడి జీవితం నుంచి ఒక 5 ముఖ్యమైన విషయాలు ప్రేరణగా తీసుకొని వాటిని మనం నిత్య జీవితంలో పాటించవచ్చు. ఆ 5 విషయాలు ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విధి నిర్వహణ ముందు పార్వతి గణేశుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ను కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది కదా. అప్పుడు శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళబోతే గణేశుడు అడ్డుకుంటాడు. శివుడు తను ఫలానాన్ని చెప్పిన గణేశుడు వినడు. తన కర్తవ్యం ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకోవాలి. అదే విషయం పార్వతి కూడా వినాయకుడికి చెబుతుంది. కనుకనే సాక్షాత్తు శివుడే వచ్చినా సరే గణేశుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణ పూర్తి చేసి తీరుతాడు. ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్య సాధనలో కెరియర్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. గణేశుడు కుమారస్వాములు ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతుల వారికి ఒక పరీక్ష పెడతారు. వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాలు పుణ్యక్షేత్రాలను సందర్శించి వస్తారో వాళ్ళు గణాధి నాయకుడిగా వాళ్ళు పేర్కొంటారు. తల్లిదండ్రులు దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేశుడు తన చర్యల ద్వారా తెలియచేస్తాడు. వినాయకుడు ఒకసారి సుష్టుగా భోజనం చేసి ఆపసోపాలు పడుతూ వెళ్తుంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుడు కోపద్రుడు చంద్రుడిని ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండా బొమ్మని శాపం పెడతాడు. అయితే ఆ వెంటనే తన తప్పు తెలుసుకుని గణేశుడు చంద్రుడికి ఆ శాపం నుంచి విముక్తి కలిగిస్తూ కేవలం ఒక్క రోజు మాత్రమే కనిపించకుండా బొమ్మని శాపాన్ని మారుస్తాడు. అలా ఎవరు తప్పు చేసిన క్షమించమని మనకు వినాయకుడి జీవితం చెప్తుంది. వేదవ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తాళపత్ర గ్రంథాలపై రాశాడన్న సంగతి తెలిసింది. అయితే తాను ఆ పురాణం మొత్తాన్ని చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆగకూడదని
వ్యాసుడు చెబుతాడు. దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండానే నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని రచిస్తాడు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమంటే ఏ పని చేపట్టినా ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. మధ్యలో ఆపకూడదని తెలుస్తుంది. ఇక ఒకసారి మహావిష్ణువు ఇంట్లో జరిగే శుభకార్యానికి దేవతలందరూ వెళ్తారు. స్వర్గాలోకానికి గణేశుని కాపలా ఉంచి అందరూ వెళ్తారు. అయితే వినాయకుడు ఆకారం తమకు నచ్చనందనే ఆయన్ను అక్కడి నుంచి వెళ్ళిపోయారన్న సంగతి గణేశుడికి తెలుస్తుంది. దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని గణేశుడు వారు వెళ్లే దారిలో అన్ని గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలు చేస్తుంది. దీంతో దారిలో వెళ్తున్న దేవతల రథం ఒక గుంతలో దిగుతుంది. వారు ఎంత ప్రయత్నించినా రథాన్ని బయటకు లాగలేకపోయారు. అటుగా వెళ్తున్న రైతుని పిలిచి సహాయం చేయమని అర్థిస్తారు. దాంతో దిగుబడి ఆ రథాన్ని బయటకు లాగుతాడు గణేశుడు. దీంతో దేవతలు ఆశ్చర్యపోతాడు. దీనిని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆత్మగౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన సంఘటనలు మనకి ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాయి. ఓం గణపతియే నమః. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలిగించండి. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. చివరి వరకు వీడియోని ఫాలో కండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే ఏ విషయం అర్థం కాదు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ ముందుకు వస్తూనే ఉంటాం. మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబ.